హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూద్దాం. శ్వేతసాదం మళ్ళీ ట్రంప్దే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్దే ఘన విజయం. ఉత్కంఠ పోరులో ట్రంప్కే జై కొట్టిన ఓటర్లు. స్వింగ్ రాష్ట్రాల్లో కూడా రిపబ్లికన్దే హవా. ట్రంప్నకు 292 స్థానాలు, కమలకు 224. అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్, ఉషా ఇక అమెరికా రెండో మహిళ అని వాక్య. గెలిచి ఓడి మళ్ళీ గెలుపొంది 131 ఏళ్ల తర్వాత రికార్డు సమం చేసిన ట్రంప్. మిత్రమా, కలిసి పనిచేద్దాం అంటున్న భారత ప్రధానమంత్రి మోదీ. ఎన్నికల ఫలితాల అనంతరం సతీమణి మెలానియాతో కలిసి అభివాదం చేస్తున్న ట్రంప్ ఈ చిత్రంలో మనం చూడొచ్చు. కమలా హారిస్కు ఫలించని పోరాటం. చివరి వరకు తప్పుకోని బైడెన్. లభించింది 3 నెలల సమయమే. జాతి వివక్ష, పురుషాధికత్వం ప్రభావం, హక్కుల ప్రచారం, తటస్థ ఓటర్లు దూరం. కమలా హారిస్ ఓటమికి పలు కారణాలు. ట్రంప్కు ఎవరు ఊహించని విజయం ఇది. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయం ఉంటుందని అనుకోను. అమెరికా బంగారు భవిత కోసం పరితపిస్తా. నాపై హత్యాయత్నం జరిగాక దేవుడు పునర్జన్మనిచ్చాడని చాలామంది అన్నారు. నా చివరి ఊపిరి ఉన్నంత వరకు అమెరికన్ల కోసం పనిచేస్తా అంటున్న ట్రంప్. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్తో ఆద్యాంతం ఉత్కంఠంగా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ట్రంప్ అప్రతిహత విజయాన్ని సాధించారు. 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు గాను అధ్యక్ష పదవిని చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 270ని సునాయాసంగా దాటేసిన ట్రంప్ కడపటి వార్తలు అందేసరికి 292 చోట్ల విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆ సమయానికి ట్రంప్ ప్రత్యర్థి భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ 224 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. ముందు నుంచి సర్వేలు ట్రంప్నకు అటు ఇటుగానే ఉన్న ఓటర్లు మాత్రం ఆయనకు అండగా నిలిచారు. ఈ ఘన విజయంతో ట్రంప్ మరొక అరుదైన రికార్డును సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి తదుపరి ఎన్నికల్లో ఓడిపోయి అనంతరం మరొక పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం 131 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. టార్గెట్ కేటీఆర్. ఫార్ములా ఈ కేసులో బిగిస్తున్న ఉచ్చు. మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే విదేశీ కంపెనీలకు నిధులు. 55 కోట్లు బదిలీ చేసిన మున్సిపల్ శాఖ. గవర్నర్ అనుమతితో కేసులో ముందుకు అడుగులు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందా? అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే విదేశీ కంపెనీలకు 55 కోట్లు బదిలీ చేశామని చెప్పడం ఇప్పుడు కేటీఆర్కు చుట్టుకోనుందా? నేడో రేపో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారిస్తారా? గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? ఈ ప్రశ్నలకు బుధవారం చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు మనకు తెలుస్తున్నాయి. గవర్నర్తో సీఎం భేటీ. కీలక సదస్సు వాయిదా వేసుకొని మరి ఈ సమావేశం. ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్రపై వివరణ. కేశవాపురం వద్దు, మెగా కాంట్రాక్టు రద్దు అంటూ ఒక న్యూస్. రిజర్వాయర్ టెండర్లు రద్దు చేసిన రేవంత్ సర్కార్. జలాశయం నిర్మాణ ప్రతిపాదన విరమణ. తక్కువ ఖర్చుతో కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన. మల్లన్న సాగర్ నుంచి నేరుగా జంట జలాశయాలకే. బీఆర్ఎస్ హయాంలో కేశవాపురం డిజైన్ 4777 కోట్లకు పరిపాలన అనుమతి. 3918 కోట్లకు పనులు దక్కించుకున్న మెగా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అంచనాలను ప్రస్తుత ధరల ప్రకారం పెంచాలని కోరిన సంస్థ తిరస్కరిస్తూ టెండర్ను రద్దు చేసిన సర్కారు. కొత్త ప్రతిపాదనతో ప్రభుత్వానికి 2000 కోట్ల ఆదా అంటూ ఒక న్యూస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించిన కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణ పనుల ఒప్పందాన్ని రేవంత్ సర్కారు రద్దు చేసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్నది.
ఈ రిజర్వాయర్ నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్నది కావడంతో మొత్తంగా కేశవాపురం జలాశయం ప్రతిపాదనను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది. ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అంటూ ఇంకొక న్యూస్ మనం చూడొచ్చు. కాంట్రాక్టులు అన్నింటికీ ఆ రెండు సంస్థలకే కట్టబెడతారా? కొడంగల్లో సీఎం రేవంత్ వాటా ఎంత, ఢిల్లీ వాటా ఎంత? సీఎం చెప్పినట్లే చేస్తే అధికారుల ఉద్యోగాలు పోతాయి అంటున్న కేటీఆర్. పీఎం విద్యాలక్ష్మి, కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కొత్త పథకం అమలు. ఉన్నత చదువులకు సర్కారు హామీతో రుణాలు. పథకం పరిధిలోకి ఏటా 22 లక్షల మంది, 3600 కోట్లు కేటాయించనున్న సర్కారు. కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం. విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం విద్యాలక్ష్మి పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నాణ్యమైన ఉన్నత చదువులు చదివేందుకు ఇకపై ఆర్థిక ఇబ్బందులు ఉండబోవని కేంద్రం పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 860 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థ QHEIలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పీఎం విద్యాలక్ష్మి పథకం కింద ఎలాంటి హామీలు లేకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు అందించనున్నాయి. ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చుల కోసం కూడా ఆ పథకంలో ఉండనున్నాయి అంటూ ఒక న్యూస్. స్పీకర్పై హైకోర్టు ఆజమాయిషీ చెల్లదు అంటూ ఒక న్యూస్. కోర్టుకు శాసన సభాపతి సబార్డినేట్ కాదు. ఎమ్మెల్యేల అనర్హతపై వారం రోజుల్లో విచారణ చేపట్టాలని బెదిరించినట్లుగా ఉత్తర్వులు, లేదంటే ఉరితీసా అన్నట్లుగా ధోరణి ఉంది. సింగిల్ జడ్జి పరిధి మీరి వ్యవహరించారు. స్పీకర్ తీర్పు ఇచ్చేదాకా న్యాయ సమీక్ష వీల్లేదు. హైకోర్టు ఎదుట రాష్ట్ర ప్రభుత్వ వాదనలు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరించే శాసనసభ స్పీకర్ హైకోర్టుకు సబార్డినేట్ కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. స్పీకర్పై హైకోర్టు ఆజమాసి చేస్తానంటే కుదరదని, స్పీకర్ విశేషాధికారాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పేర్కొంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. హైడ్రా గురించి ఆందోళన వద్దు అంటున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. నిర్మాణ అనుమతులకు దానికి సంబంధం లేదు. ఆక్రమణను అడ్డుకోవడానికే ఈ హైడ్రా. భవన నిర్మాణాలకు బ్యాంకులు అప్పులు ఇవ్వొద్దు. రియల్టర్లు, బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం. భవన నిర్మాణాల కోసం రుణాలు మంజూరు చేసే క్రమంలో హైడ్రా గురించి బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భవన నిర్మాణాల అనుమతుల్లో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ వంటి ప్రత్యేక విభాగాలు అన్ని అంశాలను పరిశీలించి నిర్మాణ అనుమతులు ఇస్తాయని తెలిపారు. పార్కులు, కుంటలు, చెరువులను ఆక్రమించకుండా హైడ్రా పరిరక్షిస్తుందని చెప్పారు. యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్. దక్షిణ భాగం ప్రాకార మండపం తిరువీధుల్లో ఘటన. గుడిలో మరొకసారి బయటపడ్డ నిర్మాణ లోపాలు. మ్యాట్లు, ఇసుక కట్టెలతో నిండిన ప్రాకార మండపం, రిటైనింగ్ వాల్కు ఊడిన రాళ్ళు అంటూ ఒక న్యూస్. తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణంలో నాణ్యత లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆలయం దక్షిణ భాగంలోని తిరువీధుల్లో ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్ కుంగిపోయింది. 50 మీటర్ల మేర ఫ్లోరింగ్ 2 అంగుళాల వరకు కుంగింది. దీంతో ప్రధాన ఆలయానికి ఎటువంటి ప్రమాదం లేదని ఆలయ అధికారులు తెలియజేశారు. సచివాలయంలో వాస్తు మార్పులు. ఈశాన్యం వైపు ప్రధాన ద్వారం, ఇకపై ఈ గేటు నుంచే సీఎం రాకపోకలు. 2వ గేటు నుంచి 4వ గేటు దాకా కొత్త రోడ్డు. 3,20,00,000తో పనులు. సచివాలయం 2వ గేటు నుంచి 4వ గేటు వరకు రోడ్డు కోసం తవ్వుతున్న ఈ దృశ్యం మనం చిత్రంలో చూడొచ్చు. రాష్ట్ర సచివాలయంలో వాస్తు ప్రకారం పలు మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం తూర్పు దిశగా ఉన్న సచివాలయం ప్రధాన మహాద్వారం ఈశాన్యం వైపునకు మారనుంది. దీంతో పాటు ప్రస్తుతం సచివాలయంలోని ఆగ్నేయం వైపు ఉన్న గేటు నంబర్ 2 గేట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వైపున్న గేట్ నంబర్ 4 వరకు నేరుగా వెళ్లేలా రహదారిని నిర్మిస్తున్నారు. సచివాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ మార్పులను చేపట్టినప్పటికీ అన్ని వాస్తు ప్రకారం ఉండేలాగా చూస్తున్నారు.
ఇందులో భాగంగానే ఈ మార్పులు అంటూ ఒక న్యూస్. సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ వర్సిటీగా అప్గ్రేడ్ చేయండి. మంత్రి తుమ్మల వినతి. సీఎం సానుకూల స్పందన. కొత్తగూడెంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో సీఎంను కలిసి వినతి పత్రం అందించారు. ఇంజనీరింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మార్పు చేయడంతో పాటు యూజీ, మాస్టర్స్, పిహెచ్డీలలో భూగర్భ శాస్త్రం, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ వంటి ప్రోగ్రాములు అదనంగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలోనే కళాశాలను వర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్గా మారుస్తామని హామీ ఇచ్చినట్లు తుమ్మల తెలిపారు. కాగా సీఎంఆర్ఎఫ్కు తెలంగాణ రాష్ట్ర సహకార అఫెక్స్ బ్యాంక్ లిమిటెడ్ పాలకవర్గం 1,51,00,000 ప్రకటించింది. సంబంధిత చెక్కును మంత్రి తుమ్మల సీఎంకు అందించారు అంటూ ఒక న్యూస్. సుంకిశాలపై కేటీఆర్ ఆరోపణలు అవాస్తవం అంటూ ఒక న్యూస్. గోడ కూలిన ఘటన విజిలెన్స్ నివేదిక తర్వాత చర్యలు. హైదరాబాద్కు నీళ్లు అంచనాలే రూపొందించలేదు అంటున్న జలమండలి. సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన ఘటనతో పాటు హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలు తీసుకొచ్చే ఫేజ్ 2 ప్రాజెక్టులపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని జలమండలి పేర్కొంది. కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం ఒక వివరణ ఇచ్చింది. సుంకిశాల గోడ కూలిన ఘటనపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ చేపట్టిందని, విచారణ పూర్తయిన తర్వాతే ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని జలమండలి స్పష్టం చేసింది. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను హైదరాబాద్ తెచ్చేందుకు 1,100 కోట్లతో తాము అన్ని సిద్ధం చేయగా దానిని 5,500 కోట్లకు పెంచారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను జలమండలి తప్పుపట్టింది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా అంచనాలే రూపొందించలేదని స్పష్టం చేసింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పునరుజ్జీవానికి, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి గోదావరి ఫేజ్ 2 పథకం రూపకల్పన చేశామని జలమండలి తెలియజేసింది. 14న 2వ విడత సమీకృత గురుకులాల శంకుస్థాపన. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృత గురుకుల పాఠశాలను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ విడతలో మరికొన్ని నియోజకవర్గాలకు మంజూరు చేయబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నవంబర్ 14న చాచా నెహ్రూ జయంతి సందర్భంగా 2వ విడత నిర్మాణ పనులు చేపడతామని, తొలి విడతలో మంజూరు చేసిన పాఠశాల నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వం వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు డైట్, కాస్మెటిక్ ఛార్జీల ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా వైరా, మదిర నియోజకవర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కొలువు తీరిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు, 15 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం. తిరుమల తిరుపతి దేవస్థానాల నూతన ధర్మకర్తల మండలి కొలువు తీరింది. టీటీడీ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడుతో పాటు మరొక 14 మంది సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిల్ వద్ద బిఆర్ నాయుడుతో ఈవో శ్యామలరావు ప్రమాణం చేయించారు. వీరితో అదనపు ఈవో తిరుమల అన్నమయ్య భవనంలో టీటీ బోర్డు సభ్యులు, సీనియర్ అధికారులు, చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. టీటీడీలో చాలా సవాళ్లు ఉన్నాయి, వాటన్నిటినీ అధిగమిస్తాం. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుకోవాలి, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై నిర్ణయాలు తీసుకుంటాం అని నూతనంగా ఎన్నికైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. నిద్ర మత్తు వీడి రోడ్లను బాగు చేయండి అంటూ అధికారులను ఆదేశిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి చిత్రంలో చూడొచ్చు. 2 ఏళ్లలో ముమ్మునూరు పూర్తి అవ్వాలి, టీమ్స్ నిర్మాణంలోనూ అలసత్యమేనా? సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి అసహనం. రహదారులు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎస్టిమేషన్లు, టెండర్లని కాలం వెల్లదీస్తున్నారంటూ ఆర్ఎండ్బి అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిద్రమత్తు వదిలి వెంటనే రహదారుల మరమ్మతులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఆర్ఎండ్బి శాఖ అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్క రాష్ట్రాల్లో ఆధునిక యంత్రాలతో రహదారుల మరమ్మతులు చేస్తుంటే అభివృద్ధి చెందిన తెలంగాణలో ఇంకా పాత పద్ధతుల్లో పనులు చేయడం ఏంటని ప్రశ్నించారు. 500 కోట్ల ఖర్చు చేస్తే దాదాపు 5,000 కోట్ల విలువైన రహదారుల మరమ్మతులు పూర్తవుతాయని తెలిసినా ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయుడును ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్రీన్ ఫార్మాసిటీలో భారీగా పెట్టుబడులు. ముందుకొచ్చిన డాక్టర్ రెడ్డీస్, హెటెరో, అరవిందో, ఎంఎస్ఎన్ లారస్
ఒక్కోటి 50 ఎకరాల్లో ప్రారంభించేలా ప్రతిపాదనలు. ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ. టీ హబ్ డెన్సో కంపెనీ ఎంఓయు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రతినిధులు మనం ఈ చిత్రంలో చూడొచ్చు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా రంగంలోని దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇందులో డాక్టర్ రెడ్డిస్, అరవిందో, హెటెరో, ఎంఎస్ఎన్, లారస్ కంపెనీలున్నాయి. అయితే విస్తరణలో భాగంగా భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసిన పెట్టుబడుల వివరాలను వెల్లడించలేదు. ఆయా సంస్థల ప్రతినిధులతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. గ్రీన్ ఫార్మసిటీకి సంబంధించిన ప్రణాళికను మంత్రి వివరించగా వారు తమ ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రీన్ ఫార్మసిటీలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఏడాదిలోపు పరిశ్రమల నిర్మాణానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. 5 కంపెనీలు ఫార్మసిటీలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఏర్పాటు కానున్న ఫ్యూచర్ సిటీలో ఫార్మా నగరం కూడా భాగంగా ఉంటుందని తెలిపారు. తొలి దశల్లో ఒక్కొక్క కంపెనీకి 50 ఎకరాల స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించినట్టు వెల్లడించారు. గ్రీన్ ఫార్మసిటీకి మంచినీరు, విద్యుత్తు సరఫరా ఇప్పటికే ప్రారంభమైనట్లు చెప్పారు. కొంగరకల నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు 300 అడుగుల వెడల్పుతో ప్రపంచ స్థాయి రహదారి నిర్మించనున్నామని, వచ్చే జూన్ నాటికి ఈ రోడ్డు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. భారీ ఫార్మా పరిశ్రమల కోసం లాజిస్టిక్స్ పార్క్, ప్యాకేజింగ్ పార్క్, కార్మికుల కోసం డార్మెటరీలు నిర్మిస్తామని, ప్రతి పరిశ్రమ ప్రత్యేకంగా బాయిలర్లు ఏర్పాటు చేయనవసరం లేకుండా పైపుల ద్వారా వేడి నీటి ఆవిరి స్ట్రీమ్ అందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. త్వరలో పరిశ్రమల విద్యుత్ విధానాన్ని ప్రకటించనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ ముల్పూర్ కూడా పాల్గొన్నారు. బండి సంజయ్తో కుమ్మక్కై కాంగ్రెస్నే విమర్శిస్తావా అంటూ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై విమర్శలు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక వైఖరి తీసుకుంటే చూస్తూ ఊరుకోం. ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై కాంగ్రెస్ బీసీ నేతల ఫైర్. ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్తో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. ఆయన పార్టీని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తానే బీసీలందరికీ నాయకుడంటూ మాట్లాడుతున్నాడని, వాస్తవానికి ఆయన పెట్టింది కుల మీటింగ్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. జీవో 26తో పాటుగా పలు అంశాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్మార్ మల్లన్న బహిరంగ వ్యాఖ్యలు చేయడాన్ని గాంధీభవన్ వేదికగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మెల్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరపత్రి అనిల్, మెట్టు సాయి కుమార్ తప్పుపట్టారు. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ట్రంప్ ఈజ్ బ్యాక్. 47వ అమెరికా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన ట్రంప్ 4 ఏళ్ల తర్వాత రెండోసారి ప్రెసిడెంట్గా పగ్గాలు. చారిత్రాత్మక తీర్పునిచ్చిన అమెరికా ఓటర్లు. గట్టి పోటీ ఇచ్చిన కమలా హారిస్కు నిరాశే. స్వింగ్ స్టేట్స్ అన్ని ట్రంప్ వైపే మొగ్గు. 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో 292 ఓట్లతో జయకేతనం. ఈజీగా మ్యాజిక్ ఫిగర్ను దాటేసిన మాజీ ప్రెసిడెంట్. జనవరి 20న అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతల స్వీకరణ. అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఆంధ్ర అల్లుడే. అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఎంపికైన ఒహైయో సెనేటర్ జేడి వ్యాన్స్ ఆంధ్ర అల్లుడే. ఆయన భార్య చిలుకూరి ఉషకు ఆంధ్ర మూలాలు ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులు ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రు వద్ద వడ్లూరు గ్రామస్తులు. వారు 1980లో ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు. ఉషా కాలిఫోర్నియాలోని శాండియాగోలో పుట్టి పెరిగారు. 3 సంతానంలో ఆమె ఒకరు. తండ్రి క్రిష్ ఏరోస్పేస్ ఇంజనీర్, తల్లి లక్ష్మి శాండియాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్. ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్. డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా సీఈఓ బిలియనీర్ ఎలాన్ మస్క్ గట్టిగా పనిచేశారు. ఎక్స్ ట్విట్టర్ ద్వారా ట్రంప్ ఉద్దేశాలను ప్రజలకు చేరవేయడంలో సక్సెస్ అయ్యారు. ఎన్నికలకు 3 నెలల ముందు నుంచే ట్రంప్ తరపున ఆయన ప్రచారం మొదలుపెట్టారు. అమెరికాలో టాప్ 10 న్యూస్ ఛానల్స్లో ఒకటే ట్రంప్నకు అనుకూలం. దీంతో ఎక్స్ ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్ ట్రంప్ అంటూ భారత ప్రధానమంత్రి మోదీ ట్రంప్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్నకు అభినందనలు. మీ గత పదవీకాల విజయాలకు తగ్గట్టుగా ఇండియా యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకార సంబంధాలని మరింత పెంపొందించడానికి ఎదురు చూస్తున్న ప్రపంచ శాంతి, మన ప్రజల అభివృద్ధి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దాం అంటూ భారత ప్రధానమంత్రి మోదీ ట్రంప్కు శుభాకాంక్షలు తెలియజేశారు. కులగణన తర్వాత రిజర్వేషన్లు 50% దాటుతాయి అంటున్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతాం అంటున్న భట్టి విక్రమార్క. సమగ్ర సర్వే వివరాలు దాచిపెట్టం, పరిస్థితులను ప్రజలకు వివరిస్తాం, వ్యక్తిగత వివరాలు బయటపెట్టం, విద్యుత్తు కొనుగోళ్లపై జ్యుడిషియల్ కమిషన్ నివేదికను ప్రజల ముందు పెడతామని భట్టి విక్రమార్క వెల్లడి. సమగ్ర కులగణన తర్వాత జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అవసరమైతే రిజర్వేషన్లు 50% దాటుతాయని, సర్వే తర్వాత వచ్చిన వివరాల ఆధారంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబం సర్వే చేసి ఆ వివరాలను బయట చెప్పడం లేదని, తాము కులగణన సర్వే తర్వాత రాష్ట్రంలో ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉన్నాయనే వివరాలు ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు. వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచుతామని, దానిపై ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బుధవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సమాజంలోని సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరచడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడమే ఈ సమగ్ర కులగణన సర్వే ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు. కేశవాపూర్ ప్రాజెక్టుకు బ్రేక్, మెగా కాంట్రాక్టు రద్దు. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ ప్రాజెక్టు వ్యయాన్ని 5,461 కోట్లకు పెంచాలన్న మెగా కంపెనీ తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా పనులు చేయకపోవడంపై సీరియస్. గత బీఆర్ఎస్ పాలనలో టెండర్లు దక్కించుకున్న మెగా ఆర్థిక భారం ఎక్కువ స్టేజీల్లో పంప్ హౌజులు ఉండడంతో రద్దు చేసిన ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయ్యేలాగా రీరూట్, కొండపోచమ్మ సాగర్కు బదులు మల్లన్న సాగర్ నుంచి నీటి తరలింపు, త్వరలో టెండర్లు పిలవాలని వాటర్ బోర్డుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. మెగా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలి అంటున్న మాజీ మంత్రి కేటీఆర్. సుంకిశాల ఘటనపై విచారణ కమిటీ రిపోర్టు ఇచ్చిన చర్యలు ఏవి అంటున్న కేటీఆర్. మెగా క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్లే సుంకిశాల వాల్ కూలింది. ఆ కంపెనీకి కొడంగల్ లిఫ్ట్లో 4,350 కోట్ల పనులుంది అంటూ కేటీఆర్ విమర్శలు. మేడిగడ్డలో ఒక పర్యను పట్టుకొని ఎన్నికల్లో లబ్ధి పొందారు. రేవంత్ చెప్పినట్లు ఐఏఎస్లు సంతకాలు పెడితే ఉద్యోగాలు ఊడుతాయి. మేము అధికారంలోకి వచ్చినాక అన్నింటిపైన విచారణ జరిపిస్తాం. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో పొంగులోటి చెప్పడం ఏంటి అని కేటీఆర్ విమర్శలు చేశారు. మెగా సంస్థకు పాలు పోసి పెంచిందే మీరు, ఆ పాపం మీదే అంటున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేటీఆర్పై ఫైర్. ఆ కంపెనీని బీఆర్ఎస్ హయాంలో ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదు, అందుకు ఎంత మీకు ముట్టిందో చెప్పాలని వంశీకృష్ణ డిమాండ్. మెగా కంపెనీకి పాలు పోసి పెంచిన పాపం బీఆర్ఎస్ఏనని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆ కంపెనీ నిర్వాహకాలను మీడియా బయటపెట్టిన బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రశ్నించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ. జన్వాడ ఫామ్ హౌస్ కేసు. డ్రగ్స్ ఎవరిచ్చారు, మీ ఫోన్ ఎక్కడుంది అంటూ జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విజయ్ మద్దూరికి పోలీసుల ప్రశ్నల వర్షం. నేను నెదర్లాండ్స్లో డ్రగ్స్ తీసుకున్నా, ఇక్కడ తీసుకోలేదని సమాధానం. 3 గంటల పాటు కొనసాగిన ఇంటరాగేషన్ అంటూ జన్వాడ ఫామ్ హౌస్ కేసు వివరాలు. రాహుల్, నీది ఏ కులం, ఏ మతం, నువ్వు హిందువో ముస్లిమో చెప్పాలంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందు ఆయన మతం కులమేంటో చెప్పాలని, ఆ తర్వాత కులగణనపై మాట్లాడాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్, ఆయన మనవడు రాహుల్ జహంగీర్ కావాలి, కానీ గాంధీ ఎలా అయ్యారు, ఆయనకు దేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయం తెలుసా అని ఏలేటి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కులం మతం గురించి మాట్లాడిన వారిపై కర్ణాటకలో కేసులు పెట్టారని, అప్పుడు తాను మాట్లాడుతున్నానని, తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడనని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన విమర్శలపై తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ,
మీరు బీసీని తొలగించి ఓసీని ప్రజెంట్ చేశారు. మహేష్ రెడ్డిపై పీసీసీ చీఫ్ ఫైర్. స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్గా బీసీ నేత సంజయ్ ఉంటే ఆయన్ని తొలగించి ఓసీ పదవికి ఇచ్చారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీసీ సీఎం అని ప్రచారం చేసి ఎల్పీ లీడర్ను పదవి ఓసీకి ఇచ్చిన ఘనత బీజేపీకి దక్కుతుందని మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తుంటే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాహుల్ దేశం మెచ్చిన నేత అని, ఆయనది ఏ కులమని అడగడం బాధాకరమని తెలిపారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే తపనతో ఈ రాహుల్ దేశవ్యాప్తంగా కులగణన అంశాన్ని తీసుకువచ్చారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తెలియజేశారు. జనాభా లెక్కలో కులగణన సర్వేను పరిగణలోకి తీసుకోవాలి, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళండి అంటూ గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఈ చిత్రంలో చూడొచ్చు. 2025లో దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేను పరిగణలోకి తీసుకోవాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే దేశానికి రోల్ మోడల్గా నిలవనుందని చెప్పారు. బుధవారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన సోదరుడి కూతురు వివాహానికి రావాలని గవర్నరు ఆహ్వానించారు. ఈ భేటీలో కులగణన సర్వేతో పాటు మూసీ పునరుజ్జీవంపై చర్చ జరిగినట్లు తెలిసింది. పేదలు నష్టపోకుండా చూడాలని, పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని సీఎంకు గవర్నర్ సూచించినట్లు సమాచారం. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించామని, పరిహారం అందించడంలోనూ ఇబ్బందులు లేవని గవర్నర్కు సీఎం చెప్పినట్లు తెలిసింది. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, విజయ డైరీ చైర్మన్ గుత్తా అమితిరెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రంలో చూడొచ్చు. సమగ్ర సర్వేను సక్సెస్ చేయాలి అంటున్న మంత్రి సీతక్క, ప్రజలందరూ భాగస్వాములు కావాలి అంటున్న మంత్రి సీతక్క, రాహుల్ గాంధీ గొప్ప వారియర్, కులగణన కోసం ఎంతో పోరాటం చేశారని వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఊరూరా ఉత్సాహంగా వివరాలు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క బుధవారం వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరూ అన్ని వివరాలు నమోదు చేసుకోవాలని మంత్రి సీతక్క వెల్లడించారు. బెంగళూరులో రాఘవేంద్ర స్వామి మఠంలో యూకే మాజీ ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ దంపతుల పూజలు. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షతామూర్తి మంగళవారం బెంగళూరులోని జయనగర్లో గల రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయ సాంప్రదాయ పూజల కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు సునక్ అత్తామామలు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఈఎస్ఆర్ నారాయణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి కూడా ఉన్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వారంతా మఠానికి చేరుకుని అరగంట సేపు వారు మఠంలో గడిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకొని రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు పొందారు. కార్తీక మాసం సందర్భంగా రాఘవేంద్ర స్వామి సన్నిధిలో సునక్ దంపతులు దీపాలు వెలిగించారు. సునక్ దంపతులు గురువారం రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటో ఈ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము. బీసీల ఓట్లతో ఓసీల రాజ్యాధికారం అంటున్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. బీసీలు ఓట్లు వేస్తే ఓసీలు అధికారం చేపడుతున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీసీలు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని తెలిపారు. స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో బుధవారం సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 50% పైగా ఉన్న బీసీలు ఓట్లేస్తే ఓసీలు అధికారం చెలాయిస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ కుల వృత్తుల బలోపేతానికి చేయూత ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం కులగణన చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందిస్తూ, నువ్వు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే వజ్రేష్ యాదవ్ ఎమ్మెల్యే అయి మంత్రి కూడా అవుతాడు. ఓసీలు రాజ్యమేలుతున్నారని అనడం కాదు, ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి బీసీలకు ఇవ్వు అని అనడంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి అంటూ ఒక న్యూస్. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విజయ్ మద్దూరికి పోలీసుల ప్రశ్నల వర్షం. డ్రగ్స్ ఎవరిచ్చారు, మీ ఫోన్ ఎక్కడుంది? జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరిపై
పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీసుల విచారణకు ఆయన హాజరయ్యారు. విచారణకు అడ్వకేట్ను అనుమతించాలని హైకోర్టు ఆదేశించడంతో ఆయన తన లాయర్లతో కలిసి ఉదయం 11 గంటలకు స్టేషన్కు వచ్చారు. 3 గంటల పాటు జరిగిన విచారణలో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విజయ్ A2గా ఉన్నారు. పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సప్లై చేశారు, కొకైన్ ఎవరిచ్చారు, ఆ కొకైన్ ఎక్కడిది, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంతమంది వాడారు, పార్టీలో ఎంతమంది ఉన్నారు, విదేశీ మద్యం ఎక్కడిది, ఎక్కడి నుంచి తెచ్చారు, మీరు డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నారు అని పోలీసులు ప్రశ్నించారు. దీనికి విజయ్ సమాధానం చెప్తూ, నేను నిజం చెప్తున్నా, గత నెల 10 నుంచి 14 వరకు నెదర్లాండ్లో ఉన్నా, అక్కడ నా సన్నిహితుల ద్వారా కోకైన్ తీసుకున్నా, ఇక్కడ డ్రగ్స్ తీసుకోలేదు అని సమాధానం ఇచ్చారు. మీరు చెప్పిందే నిజమైతే నెదర్లాండ్లో కోకైన్ తీసుకుంటే బ్లడ్లో 4 రోజులు, యూరిన్లో 2 రోజులు మాత్రమే ఉంటుంది. మరి 26వ తేదీ వరకు డ్రగ్స్ ఆడవాళ్ళు ఎలా ఉన్నాయి అని పోలీసులు ప్రశ్నించారు. ఏమో నాకు తెలియదు, నేను మాత్రం నెదర్లాండ్స్లోనే డ్రగ్స్ తీసుకున్నా అని విజయ్ సమాధానం చెప్పాడు. నేను నెదర్లాండ్ వెళ్ళినప్పుడల్లా డ్రగ్స్ తీసుకుంటా అని ఆయన వెల్లడించారు. పార్టీలో పాల్గొన్న మీరు ఫోన్ ఎక్కడ పెట్టారు, ఎవరి చేతికిచ్చారు అని ప్రశ్నించగా, పార్టీలో ఉన్నప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ పెట్టామని ఎవరికో ఇచ్చాను, వాళ్ళెవరో తెలియదు అని చెప్పాడు. మరి మీ ఫోన్ ఎవరికో ఇచ్చినప్పుడు వేరే వాళ్ళ ఫోన్ ఎందుకు ఇచ్చినట్లు, ఎవరు చెప్తే ఇచ్చారు, ఎవరెవరికి లింక్స్ ఉన్నాయని పోలీసులు అడగగా, కోర్టు ఇచ్చిన 3 గంటల సమయం ముగియడంతో విజయ్ను పంపించి వేశారు. విజయ్ ఫోన్ దొరికితేనే మిగతా వివరాలు సేకరిస్తామనుకున్న పోలీసులు. విజయ్ ఫోన్ దొరికితే కానీ డ్రగ్స్ లింకులు బయటకు వచ్చేటట్లు లేవు. ప్రస్తుతం విజయ్ మద్దూరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. మరొక వైపు మోకిలా పోలీసులు ఛార్జీ షీటు నమోదు చేసే వరకు విచారణ కొనసాగించే అవకాశం ఉంది. ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్వైజర్ కార్తీక్, కేటీఆర్ బావమర్ది రాజ్ పాకాల రాయదుర్గంలోని విల్లాలో ఫారిన్ మందు బాటిల్స్తో దొరికిన నాగేశ్వర్ రెడ్డితో పాటు విజయ్ మద్దూరి విచారణ కూడా దాదాపు పూర్తయింది. మళ్ళీ వీరిని ఎప్పుడైనా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. అలాగే ఆ రోజు దావతులో పాల్గొన్న 21 మంది పురుషుల్లో రోజుకు 5 మంది చొప్పున స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఇంకా 16 మంది మహిళలు, 4 పిల్లలను విచారించాల్సి ఉంది. పిల్లలను విచారించేందుకు ఉన్నతాధికారులు కోర్టు నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని సమాచారం. ఫార్ములా ఈ రేసులో విచారణ వేగవంతం. కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోసం గవర్నర్కు ప్రభుత్వం లేఖ అంటూ ఒక న్యూస్. అప్పటి పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్లపైన చర్యలకు సర్కారు అనుమతి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం, అందులోనూ నిబంధనల విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడం విచారణ వేగం అందుకున్నట్లు తెలిసింది. ఈ అంశంపై విచారణ జరపాలని అవినీతి నిరోధక శాఖ పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ గత వారం లేఖ రాసింది. అయితే బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలంటే వారి స్థాయిని బట్టి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోసం గవర్నర్కు ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. స్కామ్ గ్రేస్ లూటీ గ్యారంటీ అంటున్న కేటీఆర్. కుంభకోణాలకు ఆలన 11 నెలల రేవంత్ పాలన. మూసీ ప్రాజెక్టు మెగాకే అప్పగిస్తారు. నాడు మీరన్న ఈస్ట్ ఇండియా మాఫియా ఆంధ్ర కంపెనీలకు కాంట్రాక్టర్లు ఎందుకు ఇచ్చినావు? ప్రఖ్యాత ఎల్ఎండి, ఎన్సీసీ కంపెనీలను తప్పించి 4350 కోట్ల కొండగల్ లిఫ్ట్ను ఎందుకు కట్టబెట్టావు? మెగాను బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వ కమిటీ రిపోర్టు ఇచ్చినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదు? శుంకిశాలలో మెగా కంపెనీ క్రిమినల్ నెగ్లిజెన్స్తో రిటర్నింగ్ వాల్ కూలి 70 నుంచి 80 కోట్ల ప్రజాధనం నష్టం. హైదరాబాద్కు గోదావరి నీళ్ల కోసం 1100 కోట్లతో ప్రతిపాదించిన ప్రాజెక్టు ఎందుకు బుట్టదాఖలైంది? ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ ఇంజనీర్లు మీరు జాగ్రత్త. సీఎం చెప్పినట్లు ఆడితే భవిష్యత్తులో విచారణ తప్పదు. పొంగులేటి కంపెనీ రాఘవకు ప్రాజెక్టు పనులా? ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాదా? నిబంధనలు తెలియదా? కేంద్ర బీజేపీ పెద్దలతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల కుమ్మక్కు, ఈడీ దాడుల గుట్టు బయటకు రానిది అందుకే అంటూ కేటీఆర్ విమర్శలు. కాంగ్రెస్ 11 నెలల పాలన కుంభకోణాల పాలనగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చుతో అయ్యే ప్రాజెక్టు ప్రతిపాదనలు మార్చి బడ్జెట్ను అమాంతం పెంచి ప్రజాధనం దోచుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
ప్రఖ్యాత కంపెనీలను టెక్నికల్ బిడ్లలోనే తప్పించి తన బావమరిది కంపెనీకి అమృత్ టెండర్లు, మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కంపెనీకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి అని తాను దూషించిన మెగా సంస్థకు రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలకు ఉల్లంఘించి దోపిడీకి పాల్పడుతున్నారంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 4,350 కోట్ల కొండంగల్ లిస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మెగా రాఘవ కంపెనీలు చెరి సగం పంచుకోవడం భారీ కుంభకోణమని ఆరోపించారు. గోదావరి నీళ్లను హైదరాబాద్కు తెప్పించేందుకు 1,100 కోట్లతో అయిపోయేదానికి 5,500 కోట్లు వెచ్చిస్తూ భారీ స్కామ్ చేయబోతున్నారని దుయ్యబట్టారు. ఇక్కడ 4,000 కోట్ల స్కామ్ జరగబోతున్నదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రైతును పీక్కు తింటున్న రాబందు సర్కార్ అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడపే దాటడం లేదు. రైతు బంధు సాయం ఎగ్గొట్టారు, ధాన్యం బోనస్ బోగస్ అయ్యింది, రుణమాఫీ పేరిట రైతులకు మోసం, అన్నదాతలకు అన్నింటా తీరని నష్టం. రేవంత్ సర్కార్పై హరీష్ రావు ధ్వజం. రాఘవపూర్లో వడ్ల కొనుగోళ్ల పరిశీలన వద్ద హరీష్ రావు, రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం కాదని రాబందుల సర్కార్ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వడ్ల కొనుగోలు ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడిపే దాటడం లేదని ధ్వజమెత్తారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామన్నారు. కానీ ప్రభుత్వం సకాలంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పండించిన వడ్లన్నీ దళారుల పాలయ్యాయి అని విమర్శించారు. రాఘవపూర్లో 4-5 క్వింటాళ్ల వడ్లను ఇప్పటికే స్థానిక రైస్ మిల్లర్లు దళారులకు రైతులు అమ్ముకున్నారని చెప్పారు. రైతు బంధు ఇవ్వాల్సిందే, రుణమాఫీ చేయాల్సిందే, పంట కొనాల్సిందే, అప్పటి వరకు నిన్ను విడిచిపెట్టం అని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదని హితవు పలికారు. కరెంటు కూడా సరిగా ఉండడం లేదని, మోటార్లు కాలుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిలో యాసంగి పంట వేయడానికే రైతులు భయపడుతున్నారని చెప్పారు. ఏఐసిసి ట్విట్టర్లో తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని పెట్టుకుంటున్నారని, ఎక్కడైనా 24 గంటల కరెంటు వస్తుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇచ్చారని, కాంగ్రెస్ అంతా 15 గంటలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పత్తి రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని, 7,500 కోట్లు ఉంటే 5,500 వరకే దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 9న మలేషియాకు కేటీఆర్ అంటూ ఒక న్యూస్. మలేషియా తెలంగాణ అసోసియేషన్ మైటా దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరు కానున్నారు. మైటా ప్రతినిధులు బుధవారం కేటీఆర్ను ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ 10 ఏళ్ల క్రితం మైటాను ప్రారంభించగా ఈ నెల 9న దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నది. దీంతో కేటీఆర్ మలేషియాకు వెళ్లనున్నారు అంటూ ఒక న్యూస్. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ హితవు. ఢిల్లీకి మూటలు మోసుడు కాదు, రైతుల గోస చూడు అంటూ విమర్శలు. సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు. కళ్ళబొల్లి మాటలతో కాలయాపన చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే కుట్రలు చేయడం మినహా సీఎం ఒరగబెట్టింది ఏమీ లేదని ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. కాగా ఎంబీసీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని ఎంబీసీ సంచార జాతల సమితి అధ్యక్షుడు నిర్మల వీరన్న కేటీఆర్కు వినతిపత్రం అందజేశారు. బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిపి బీసీ ఎంబీసీ సంచార కులాల సమస్యలపై చర్చించారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.